హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ ఏఐ 90. సో ఇక్కడ నేను ఏంటంటే ఒకసారి ఆ, మనకి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో కెరోజిల్ అనే దాని గురించి ఒకసారి నేను మీకు లైవ్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకసారి కెరోజిల్ అనేది అసలు ఏంటి అనే దాని గురించి మీకు ఒకసారి మీకు లైవ్గా చూపెడతాను. సో ఇక్కడ మన ఫ్లిప్కార్ట్ అనేది యూజ్ చేస్తే ఒకసారి మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. అదిగో ఇలా మనకి ఇమేజ్ ఆటోమేటికల్గా ఏమవుతుందంటే మనకి స్క్రోల్ అవుతూ ఉంటాయండి. ఓకే, సో ఇదంతా కూడా ఏంటంటే రీయూజబుల్ కోడ్ స్నిప్పెట్ అండి. ఈ రీయూజబుల్ కోడ్ స్నిప్పెట్ని యూజ్ చేసి మీకు కావాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఇప్పుడు ఈ ఒక డివ్లోనే మనకి 3 ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో అలాగే మీరు మీకు నచ్చిన వేళ మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇమేజ్ అనేది స్క్రోల్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 3 ఇమేజెస్ని తీసుకొని ఆ 3 ఇమేజెస్ కూడా మనకి ఏంటంటే స్క్రోల్ అవ్వాలి. అలా పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కోడ్ అనేది మాన్యువల్గా రాయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను HTML బేసిక్ స్ట్రక్చర్, నెక్స్ట్ హెడ్, నెక్స్ట్ బాడీ, ఈ బాడీలో నేను ఒక డివ్ తీసుకుంటున్నానండి. డివ్ ఎందుకు తీసుకుంటున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. ఇప్పుడు ఈ రైట్ సైడ్ మనకి ఈ విజిబుల్గా కనపడేదంతా కూడా మనకి ఏంటంటే డివ్ అండి. ఓకే, సో ఇదంతా కూడా ఏంటంటే మెయిన్ కార్డ్ అని మనం తీసుకుందాం. మెయిన్ కార్డ్, ఈ మెయిన్ కార్డ్లో నేనేం చేశానంటే H1 అని ఇచ్చాను. H1 వచ్చేసి సుధీర్ టెక్ ఏఐ 90 అని ఇచ్చానండి. ఒకసారి రన్ చేసి చూద్దాం మనకి ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. ఎస్, ప్రాపర్గా వర్క్ అయింది. సో సుధీర్ టెక్ ఏఐ 90 అని అన్నారు. తర్వాత నెక్స్ట్ డిస్ప్లే అయింది. నెక్స్ట్ మనకి డివ్ అనే దాంట్లో ప్రజెంట్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఈ డివ్లోనే నేనేం చేశానంటే అనదర్ డివ్ ఒకటి తీసుకుంటానండి. ఈ అనదర్ డివ్లోనే నా ఇమేజెస్ అనేది స్క్రోల్ అవ్వాలి. ఓకే, అంటే ఈ ఈ మెయిన్ డివ్లో నుంచి ఒక సబ్ డివ్ని తీసుకున్నాను. ఈ సబ్ డివ్లో మనకి ఇమేజ్ అనేది నేను ఒక 3 ఇమేజెస్ అనేది స్క్రోల్ అవ్వాలి. అది ఎలా అనేది మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. ఒకసారి నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఈ కెరోజిల్ని యూజ్ చేసే ముందు మనం కొన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దట్ మీన్స్ ఈ సిఎస్ఎస్ రిలేటెడ్గా కొన్ని బూట్ స్ట్రాప్స్కి కోడ్ ఉంటుందండి, లింక్స్. సో వాటిని మనం ఏం చేయాలంటే కాపీ పేస్ట్ ఇందులో చేసుకోవాలి. సో బూట్ స్ట్రాప్స్, తర్వాత నెక్స్ట్ జేఎస్. ఓకే, నెక్స్ట్ తర్వాత సపరేట్. ఓకే, సో చేసిన తర్వాత సో రన్ కొట్టాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో బూట్ స్ట్రాప్కి వెళ్తే మీరు ఒకసారి చూడండి, లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకు కావాల్సిన కొన్ని బూట్ స్ట్రాప్స్ కోడ్ స్నిప్పెట్స్కి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ కాంపోనెంట్ అని ఉంది. కాంపోనెంట్. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ కాంపోనెంట్. నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ చూడండి కొన్ని ఉంటాయి, అలర్ట్స్, బ్యాడ్జ్, తర్వాత బ్రెడ్ క్రంబ్, బటన్స్. ఇందులో మన కెరోజిల్ అని ఉంది చూడండి. సో కెరోజిల్ మీద క్లిక్ చేయండి. సో కెరోజిల్ మీద క్లిక్ చేస్తే మీకు కొంత కోడ్ అనేది ఇస్తుంది. ఆ కోడ్ ఏంటంటే ఒకసారి చూడండి, ఇక్కడ విత్ ఇండికేటర్స్ ఒకసారి మీరు ఇక్కడ ఈ కోడ్ని కాపీ చేయండి. ఓకే, విత్ ఇండికేటర్స్ ఎందుకు కాపీ చేయమంటే ఒకసారి మనకి ఇందులో 3 స్లైడ్స్ మూవ్ అవుతా ఉన్నాయి ఆటోమేటికల్గా. ఓకే, సో అందుకే కాపీ చేసి మనం ఆల్రెడీ మెన్షన్ చేస్తాం కదా డివ్, ఆ డివ్. ఓకే, ఇలా చేయండి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే రన్ కొట్టండి. రన్ కొడితే మనకి ఇక్కడ చూడండి చిన్న డాట్, అంటే 3 డాట్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి సార్ అంటే మనం అక్కడ ఏమన్నా ఇమేజ్ పాత్ ఇచ్చామా? ఇవ్వలేదు. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకొని, అందులో మనం ఆ పాత్ని ఇస్తే ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ అనేది మనకి స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఓకే, ఒకసారి చూద్దాం ఇమేజెస్. ఓకే, ఈ ఇమేజ్ ఉంది. సో ఈ ఇమేజ్లో కాపీ ఇమేజ్ లింక్. ఓకే, సో ఇక్కడ ఏం చేశానంటే నేను Ctrl+V అన్న. సో ఇమేజ్ యొక్క పాత్ అనేది ఇక్కడ ఇంకొక ఇమేజ్ యొక్క పాత్ని ఇమ్మని అడుగుతుంది. సో ఇమేజ్ వచ్చేసి నేనేం చేశానంటే ఒకసారి చూడండి. సో ఈ ఇమేజ్ తీసుకున్నాను. సో ఈ ఇమేజ్. ఓకే, కాపీ ఇమేజ్. రైట్, నెక్స్ట్ Ctrl+. ఓకే, నెక్స్ట్ ఇంకొక థర్డ్ ఇమేజ్ అనమాట. ఈ డాటెడ్ మనకు కావాల్సిన కోడ్ స్నిప్పెట్స్ని మనకి బూట్ స్ట్రాప్స్ వస్తే మీకు చాలా యూజ్ఫుల్ అండి. ఎందుకంటే వెరీ ఈజీ అనమాట. కోడ్ ఏదైనా సరే కోడ్ని చాలా ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీని కోడ్ కాపీ ఇమేజ్ లింక్.
సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం కంట్రోల్ విఎన్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్. ఓకే, గుడ్. నెక్స్ట్ ఒకసారి చూడండి. ఇక్కడ నేను ఏం క్లిక్ చేయట్లేదండి, ఏం క్లిక్ చేయట్లేదు. ఒకసారి స్క్రోల్ అవుతుందో లేదో అగో చూడండి. రైట్, స్క్రోల్ అవుతుంది కదా. ఓకే, సో ఇది నేనేమంటానంటే ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటే మీరు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మీరు చాలా ఈజీగా సాఫ్ట్వేర్ జాబ్ అనేది మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. ఓకే, సో రైట్, నేను ఇక్కడ ఏమనుకుంటున్నానంటే నాకు ఈ డివ్లోనే, దట్ మీన్స్ ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ డివ్లోనే నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక టెక్స్ట్, దట్ మీన్స్ ఒక హెడ్డింగ్, దానికి రిలేటెడ్గా ఒక పారాగ్రాఫ్, దానికి రిలేటెడ్గా ఒక పారాగ్రాఫ్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్, సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఒకసారి చూడండి ఇక్కడ. ఓకే, సో దీని కింద ఏం చేశానంటే నేను దీని కిందే హెడ్డింగ్ హెచ్1 వచ్చేసి తాజ్మహల్ అని ఇచ్చాను. తాజ్మహల్. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. తాజ్మహల్ అని ఇచ్చాం కదా, ఎక్కడుందో, ఎస్, తాజ్మహల్ అయితే వచ్చింది. సో తాజ్మహల్గా ఒక టెక్స్ట్ ఒకటి రాద్దాం. ఒక టెక్స్ట్ ఒకటి తీసుకున్నాను కాపీ. సో ఆ టెక్స్ట్ వచ్చేసి మనం పారాగ్రాఫ్ కింద రాద్దామండి, పారాగ్రాఫ్ పి. ఓకే, సో కంట్రోల్ వి. ఒకసారి రన్ చేసి చూద్దాం మనకి ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో తెలుస్తుంది. ఓకే, ఎస్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు ఈ ఇమేజ్, ఈ టెక్స్ట్ ఎక్కడున్నాయి అంటే ఒక కంటైనర్లో ఉన్నాయి, దట్ మీన్స్ కార్డ్లో ఉన్నాయి. రైట్, సో ఇప్పుడు ఏమంటానంటే నాకు ఈ ఇమేజ్కి, దట్ మీన్స్ ఈ అవుటర్ కార్డ్కి సమ్ గ్యాప్ అనేది రావాలి. దాన్ని మనకి ఏంటంటే మార్జిన్ అనే యూజ్ చేస్తారు. అది ఏంటంటే మనకి ఇన్నర్ కార్డే కదా, ఈ ఇమేజ్ ఇవన్నీ ఉన్నాయండి, ఇందులో ఇన్నర్ కార్డ్ అని రాస్తాను కొంచెం అర్థం అవడం కోసం. ఇన్నర్ కార్డ్ నేను ఏం చేశానంటే మార్జిన్ అని ఇచ్చాను. మార్జిన్ వచ్చేసి 20 పిక్సెల్ అని ఇచ్చాను. సో ఒకసారి నేను ఇది ఎక్కడుందో ఒకసారి చూడండి. మనకి ఇదేమో మెయిన్ డివ్, ఇదేమో ఇన్నర్ డివ్. సో ఇక్కడ CLASS క్లాస్ ఈక్వల్ టు ఇన్నర్ కార్డ్ అని ఇచ్చాను. ఒకసారి చూడండి. ఎస్, ఒకసారి చూడండి. రైట్, సో ఇది ఎందుకు సపరేట్ కాలేదని అంటే ఒకసారి మనం ఈ టెక్స్ట్ అంతా కూడా కంట్రోల్ ఎక్స్ అంటే ఇందులో లేదనమాట, బయట మన డివ్ బయట ఉంది, అందుకే అలా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనకి ఎలా వస్తుంది. ఓకే, సో నేనేమంటానంటే నీట్గా చాలా ప్రాపర్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఈ పైన బిగ్ ఉన్న డివ్ కంటైనర్కి మనం ఒక హెడ్డింగ్ ఇద్దాం. దట్ మీన్స్ హెడ్డింగ్ ఇచ్చాము, ఏమిద్దాం అంటే కలర్ ఇద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్. ఒకసారి మెయిన్ కార్డ్ అని పెడదాం, మెయిన్ కార్డ్ అని పెట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఆల్రెడీ మీకు కలర్ పిక్కర్ గురించి ఆల్రెడీ చెప్పాను. రైట్, సో ఓకే, కలర్ పిక్కర్. సో ఈ కలర్ పిక్కర్లో ఇలా క్లిక్ చేస్తే మనకి హెక్సా కోడ్ని యూజ్ చేసుకోవచ్చు. సో నేను కొంచెం దీన్ని తీసుకున్నాను డైరెక్ట్గా. ఓకే, సో కాపీ చేశాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కంట్రోల్ పి. ఓకే, నాకు హైట్ వచ్చేసి 100 VH అంటే త్రూఅవుట్ మొత్తం అంతా కూడా మనకి కావాలి. ఓకే, ఇక్కడ మనకి మెయిన్ ఇదే కదా. సో CLASS క్లాస్ ఈక్వల్ టు మెయిన్ కార్డ్. ఇప్పుడు మనకి నీట్గా కనపడుతుంది. ఎస్, చూడండి ఒకసారి చూడండి. ఓకే సార్, నాకు ఈ లోపల ఉన్న కార్డుకి ఒక కలర్ అప్లై చేద్దాం. ఆల్రెడీ ఇన్నర్ కార్డు ఉంది కదా, ఈ ఇన్నర్ కార్డుకి ఏంటంటే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్. ఒకసారి బ్యాక్గ్రౌండ్ కలరు నేను వైట్ అని ఇస్తే ఏం జరిగిద్దో చూడండి. ఒకసారి చూడండి, ఇలా కనపడుతుంది నీట్గా. ఓకే, తర్వాత నెక్స్ట్ కొంచెం ప్యాడింగ్ ఇద్దాం. ప్యాడింగ్ ఇస్తే ప్యాడింగ్ వచ్చేసి 10 పిక్సెల్స్. ఒకసారి చూడండి, ఇలా ప్యాడింగ్ అంటే చూడండి మనకి నీట్గా ఏది కంటైనర్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొంచెం నీట్గా ప్రాపర్గా అనేది మనకి వచ్చింది అనమాట. తర్వాత నెక్స్ట్ ఇందులో ఉన్న హెడ్డింగ్ ఉంది కదా, హెడ్డింగ్ తాజ్మహల్ ఇవన్నీ ఉన్నాయి కదా, కొంచెం వాటిని మనం ఏం చేద్దామంటే ఫాంట్ని చేంజ్ చేద్దాం. దట్ మీన్స్ ఫాంట్ స్టైల్స్ అప్లై చేద్దాం. దట్ మీన్స్ హెడ్ వచ్చేసి ఫాంట్ సైజ్ వచ్చేసి 30 పిక్సెల్.
నెక్స్ట్ ఫాంట్ స్టైల్ వచ్చేసి ఇటాలిక్ అని పెడదాం, ఇటాలిక్. ఓకే, నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ అని ఇవ్వండి, రెడ్. ఓకే, కలర్ రెడ్ అని ఇవ్వండి. ఒకసారి చూద్దాం ఇక్కడ మనం దేనికి అప్లై చేద్దామంటే హెడ్డింగ్కి అప్లై చేద్దాం. ఆ హెడ్డింగ్ ఏడుంది, ఇక్కడే ఉంది. సో క్లాస్ CLASS క్లాస్ ఈక్వల్ టు వాట్ ఈస్ దిస్, హెడ్ అనే కదా మనం ఇచ్చింది. ఒకసారి ఇక్కడ మనం ప్రాపర్గా రన్ చేసి చూద్దాం, ఏం జరుగుతుందో చెక్ చేద్దాం. రైట్, ఓకే, రైట్. సో ఇలా అండి, మీకు నచ్చిన వేలో మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ సుధీర్ టెక్ అని ఉంది కదా, ఈ సుధీర్ టెక్. ఓకే, సో ఈ మెయిన్ కార్డులో ఏంటంటే మనం ఒక ప్యాడింగ్ అనేది అప్లై చేద్దాం. ప్యాడింగ్ వచ్చేసి 10 పిక్సెల్. ఒకసారి ఏం జరిగిందో చూద్దాం. 10 పిక్సెల్స్. సో చూడండి, కార్డు అనేది నీట్గా మనకి మూవ్ అవుతుంది. దట్ మీన్స్ ప్యాడింగ్ అనేది మనకైతే అప్లికబుల్ అయింది. రైట్, సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఇప్పుడు దీనికి ఇది అనదర్ హెడ్డింగ్ కదా, ఈ అనదర్ హెడ్డింగ్లో ఇంకొక హెడ్ 1 అని తీసుకుంటాను. హెడ్ వచ్చేసి కలర్ వచ్చేసి వైట్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఫాంట్ స్టైల్ వచ్చేసి ఇటాలిక్. సో ఈ హెడ్ అనేది మనం ఒకసారి అప్లై చేసి చూద్దాం హెడ్కి, దీనికి. ఓకే, CLASS క్లాస్ ఈక్వల్ టు రైట్ హెడ్ 1 కదా, హెడ్ 1. రైట్, ఒకసారి రన్ చేద్దాం. ఎస్, చూడండి. సో ఇదండి ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే సుధీర్ టెక్ AA90. సో ఇక్కడ చూడండి, ఇది మెయిన్ డివ్. ఈ మెయిన్ డివ్లో ఈ డివ్లో ఏం చేసామంటే మనకి కెరోజిల్ అప్లై చేసాం. ఈ డివ్లోనే మనకి హెడ్డింగ్ పారాగ్రాఫ్ అనేది యూజ్ చేసాం. సో ఇలా మనకి మీకు నచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్ని ఎలా తయారు చేసి చూడండి. కెరోజిల్ మీరే తయారు చేస్తారు కదా, అంటే ఏంటంటే మనకి టాపిక్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఇవన్నీ మీకు వస్తే ఒకసారి మీరు ఫస్ట్ ఏంటంటే ఈ టాపిక్ గురించి నేర్చుకుంటే తర్వాత ఏంటంటే మీకు ఓవరాల్గా మీరు దాని గురించి మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఓవరాల్గా ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం మనకేంటంటే ఈ కాన్సెప్ట్స్ అనేది మీరు ఈజీగా కెరోజిల్ అనేది ఇలా అప్లై చేయాలి అనే థాట్ అనేది వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో టుడే కాన్సెప్ట్ కంప్లీటెడ్, కెరోజిల్. థ్యాంక్ యూ.